అనుకుంటావు, మమ్మల్ని ఎవరు గుర్తుపెట్టుకుంటారండి, మమ్మల్ని ఎవరు గుర్తుపెట్టుకుంటారు, ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు, అందరి వల్లే మాకు దగ్గర డబ్బు లేదు కదా, మేము కారులో దేవుని మందిరానికి రాము కదా, పాస్టర్ గారు ఏం గుర్తుపెట్టుకుంటారు మమ్మల్ని, సంఘం ఏం గుర్తుపెట్టుకుంటుంది, మా గుర్తింపు ఉంటుంది ఆ సంఘంలో అంటే భావాలు మీకు కలగచ్చు. దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1, 2, 3 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా ధ్యానం చేయండి. ప్లీజ్ మెడిటేట్ దీస్ వర్సెస్ వెన్ యూ గో టు యువర్ హోమ్. ఐజియా 43rd chapter. అక్కడ 3 వాగ్దానాలు ప్రభు మనకి ఇస్తున్నాడండి. నేను చెప్తాను, దయచేసి నేనే చెప్తాను చూడండి. సో ఆ 3 వాగ్దానాలు ఏంటంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నేను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము. ఐ హ్యావ్ రిడీమ్డ్ యూ, డు నాట్ బి అఫ్రైడ్. పేరు పెట్టి పిలుస్తున్నాను. ఐ విల్ కాల్ యూ బై నేమ్, యు ఆర్ మై ప్రాపర్టీ. నువ్వు నా సొత్తు, నేను విలువ పెట్టి నిన్ను కొనుక్కున్నాను, నేను పిలిచి ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చెప్పండి, మీరందరూ పిలవబడినటువంటి వారా లేకపోతే పిలవని పేరంటానికి వచ్చిన వాళ్ళ? చెప్పండి. కొన్ని సందర్భాల్లో ఇన్విటేషన్స్ లేకుండా కొంతమంది వెళ్తూ ఉంటారు, ఎంత భయంతో ఉంటారు. ఎవరిని పిలిచి ఏ తాలూకా అన్నారు అనుకోండి, సిగ్గు కదా. అప్పుడు ఏదో చెప్తాడు, పెళ్లి కూతురు తరపో పెళ్లి కొడుకు తరపో. కొంతమంది అకేషన్ ఏంటో తెలియకుండా వెళ్ళిపోతున్నారు. వాస్తవానికి ఎందుకు వచ్చానంటే నేను పెళ్లి కూతురు తరపు అన్నాడు, వాస్తవానికి అవి దినం భోజనాలు. అంటే కొన్ని సందర్భాల్లో మనం ఇన్విటేషన్ లేకుండా వెళ్తున్నప్పుడు కొంత మనలో ఏముంటుంది చెప్పండి, ఆందోళన ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, ఎవడెవరు అడుగుతాడని చెప్పి. కానీ దేవుడు మనం పిలిచాడా పిలవలేదా? ఆయన సన్నిధికి దేవుడు మనం పిలిచాడా పిలవలేదా? దేవుడు మనం పిలవటం మాత్రమే కాకుండా, విమోచించడం మాత్రమే కాకుండా గొప్ప టైటిల్ మనకి ఇస్తున్నాడు, గొప్ప లేబుల్ మన మీద వేస్తున్నాడు. నువ్వు నా సొత్తు. నువ్వెవరో చెప్పండి, నువ్వు నా సొత్తు, నువ్వు నా ఆస్తి. మన ఆస్తి మీద ఎవరన్నా చేతులేస్తే ఒప్పుకుంటామండి? మన ఆస్తిని పాడు చేస్తుంటే ఒప్పుకుంటామా? మన ఇంటికి ఏమండి ఎవరైనా సరే తాళాలు బద్దలు కొట్టి ఇంట్లోకి వస్తే ఊరుకుంటామా? అది నా ఆస్తి, అది నువ్వేలా చేతులు పెడతావు, పర్మిషన్ లేకుండా ఎలా వాడతావు అని అంటాం కదా. అదే రీతిగా దేవుడు కూడా అంటున్నాడు, నువ్వు నా ఆస్తి, అని నేను విలువ పెట్టి నిన్ను విమోచించుకున్నాను నేను. ఒకప్పుడు నీవు ఎలా ఉన్నావు అంటే లోకంలో ఉన్నావు, ఒకప్పుడు పాపంలో ఉన్నావు, అపవాది బంధకాల్లో ఉన్నావు, దురాత్మ శక్తితో పీడించబడుతూ పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నావు. అప్పుడు నేను రక్తము చేత నిన్ను కడిగి క్రీస్తు సంఘములో, అంటే క్రీస్తు అనే బండ మీద నిలబెట్టి నా సొత్తుగా నేను మార్చుకున్నాను. ఎవడైనా నీ ఒంటి మీద చేస్తే నేను జోక్యం చేసుకుంటాను. సాతానుగా నీ కొరకు ఏదన్నా తంత్రాలు ప్రయోగిస్తున్నాడా, ఆ తంత్రాలను వెర్రగొట్టేటువంటి బాధ్యత నాది అంటున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు నా సూటి ప్రశ్న, నువ్వు దేవుని సొత్తుగా మార్చబడ్డావా? హ్యావ్ యు బికమ్ ద ప్రాపర్టీ ఆఫ్ లార్డ్? దేవుని యొక్క ఆస్తిగా నువ్వు మార్చబడ్డావా? మార్చబడితే ధన్యురాలు అండి. ప్రభు నిజంగా తన ఆస్తి మీద చేతులేస్తే ఒప్పుకోడు ఆయన. తన ఆస్తిని కాపాడేటువంటి వాడు ఆయన. దేవుడు మనకు ఒక ఆస్తిని ఇస్తే దాన్ని ఎంత భద్రంగా కాపాడుకుంటాం? దేవుడు ఒక ఇంటిని ఇస్తే ఎంత భద్రంగా దాన్ని మెయింటైన్ చేస్తాం? వేరే విల్లు అని చెప్పి తొడకుండా వదిలేస్తామా? బూదులు పట్టేసిని ఆ బూదులు తొడకుండా ఉంటామా? దాన్ని మెయింటైన్ చేస్తాం. దేవుడు అలాగే తన ఆస్తిని మెయింటైన్ చేస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు. నువ్వు నా సొత్తు అన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క భద్రత మనకి తెలుస్తూ ఉంది. నువ్వు నా సొత్తు అని చెప్పి దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు. రెండవ మాట, నేను నీకు తోడై ఉండేదను అన్నాడు. ఐ విల్ బి విత్ యూ. నేను నీకు తోడై ఉండేదను. ఎప్పటి వరకు ఉంటాడు తోడు? ఐ విల్ బి విత్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ మోర్. నేను యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటానన్నాడు. అంటే ఈ తోడైనటువంటి మాటల్లో దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క బాధ్యత మనకు కనబడుతుంది. స్తోత్రం చెప్పండి. దేవుడు మనకు తోడై ఉండేటువంటి వాడు. జలముల్లో బడి దాటినప్పుడు ఆ జలములు నీ వైపుకి రావు. నువ్వు అగ్నిలోంచి వెళ్తున్నప్పుడు అగ్ని జ్వాలలు నిన్ను కాల్చజాలవు అని చెబుతూ నేను నీకు తోడే ఉన్నాను అన్నాడు. నిజంగా ఇశ్రాయేలుకి దేవుడు తోడుగా ఉన్నాడా? జలముల బంట వెళ్ళినప్పుడు దేవుడు ఇశ్రాయేలుకి తోడుగా ఉండి మనం రక్షించలేదా? ఎర్ర సముద్రం మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపోయారండి వాళ్ళు. ఇటుపక్క అటుపక్క జలాలే. ఆ జలాలు సుమారుగా 150 అడుగులు 100 అడుగులు ఎత్తులో ఉన్నాయి జలాలు. ఒక్కసారిగా ఆ జలాలు పడితే ఏమవుతుంది? ఇశ్రాయేలు చచ్చిపోతారే. కానీ ఆ జలముల నుంచి వాళ్ళు వెళ్తున్నప్పటికీ కూడా దేవుడు వారిని కాపాడాడు. అగ్ని జ్వాలలు వారిని అంటుకోలేదంటే, యూదులైనటువంటి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారు అగ్నిలో ఉన్నప్పుడు అగ్ని జ్వాలలు వాళ్ళని ఏం చేసి కాల్చాయా? ఆ పైనేమో అగ్నిస్తంభం ఉంది. అగ్నిస్తంభం నుంచి దేవాదేవుడు వారిని కాచి కాపాడటం మాత్రమే కాకుండా అగ్నిస్తంభం వారికి వెలుగును చూపించింది. ఎస్ మై డి చర్చ్, మై డి పీపుల్ ఆఫ్ గాడ్, దేవుడు నీకు తోడై ఉండేటువంటి దేవుడు. ఇంక చివరిగా నేను ప్రేమించుచున్నాను అన్నాడు. ప్రైజ్ గాడ్. నేను నిన్ను ప్రేమించున్నాను. ఐ లవ్ యూ విత్ ఎవర్ లాస్టింగ్ లవ్. శాశ్వత ప్రేమతో ప్రేమించున్నాను, విడివక నీ కృప చూపుచున్నానంటే దేవుడు మనకు గొప్ప భరోసా ఇస్తున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మీలో చాలామంది ప్రేమను పొందలేని పరిస్థితుల్లో ఉన్నారేమో. నా తోబుట్టువారు నన్ను ప్రేమించట్లేదండి, నా భర్త నన్ను ప్రేమించట్లేదండి, నా భార్య నన్ను ప్రేమించట్లేదు, నాకు తల్లిదండ్రులు లేరండి, నేను ప్రేమించబడ్డానికి అంటున్నావా? ఒకవేళ ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరి ప్రేమకు నోచుకోకపోయినా, ఎవరి ప్రేమను పొందుకోలేకపోతున్నా సరే,
యేసే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టేసుకోండి, మీ హృదయాల్లో ఈ మాటను భద్రం చేసుకోండి. యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఏ ఒక్కరూ చూపించిన ప్రేమను యేసయ్య నాపై కనుపరుస్తున్నాడు. దేవుడు నా కొరకు నిత్య జీవాన్ని కానుకగా ఇచ్చాడు. ప్రేమించేంత కార్యం చేశాడు ఆయన. నిన్ను ప్రేమించే నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు. మీరు అనుకుంటున్నారు వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు కాదు, నీ కొరకే. జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ జస్ట్ ఫర్ యూ. ఒక దేవుని సేవకుడు డాక్టర్ జాన్ వెస్లీ గారు సందర్భంలో చెప్తూ ఆయన అన్నారు, ఏమని తెలుసా, ఒకవేళ లోకంలో నువ్వు ఒక్కడవే ఉంటే ఇంకెవ్వరు లేరు. 750 కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా, అంతమంది లేరు. ఒక్కడవే పుట్టావా భూమి మీద, నిన్నొక్కడిని ప్రేమించడానికి రక్షించడానికి యేసు ప్రభు వారు పరమును విడిచి లోకానికి వచ్చేవాడట. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. మీకు అర్థమైందండి? దేవుడు ప్రతి ఒక్కరిని హీ కాల్స్ యు బై నేమ్, పేరు పెట్టి పిలుస్తాడు. ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. నీ యొక్క స్థితి ఆయనకు తెలుసు, నీ అంతర్మదనం ప్రభువుకు తెలుసు, నీ గుండెల్లో ఉన్నటువంటి అగ్నిపర్వతం యొక్క తాలూకా ఆ అంశాలు ప్రభువుకు తెలుసు. ఎంత వేదన పొందుతున్నావో, ఎంత స్ట్రగుల్ అవుతున్నావో ప్రభువుకు తెలుసు. హీ నోస్ యు బై నేమ్. ఆయన ప్రతి ఒక్కరికి పేరు స్థితి ఆయనకు తెలుసు. నేను కూర్చుండుట, నేను లేచి ఉండుట నువ్వు బాగుగా ఎరుగున్నావు తండ్రి. నిజంగా ప్రభు సమస్తం ఎరిగినటువంటి దేవుడు. నీ యొక్క సమస్యను ప్రభు పరిష్కరిస్తాడు. త్వరగా నేను కొన్ని ఇన్సైట్స్ మీకు ఇచ్చి నా సందేశాన్ని ముగిస్తాను. ప్రభు మనల్ని మరువక ఆశీర్వదిస్తాడట. స్తోత్రం చెప్పండి. ఆయన మనల్ని ఆశీర్వదించే విషయంలో ఆయన మరువడు. ఒకవేళ నీ బిడ్డల్ని దీవించే విషయంలో ఆయన మర్చిపోలేదు. ఏదో నీ జీవితంలో సమస్య వచ్చిందా అనుకుంటున్నావు, దేవుడు మర్చిపోయాడండి, దేవుడు మమ్మల్ని వదిలేసాడండి, సంఘం మమ్మల్ని వదిలేసండి అని చాలామంది ఇలాంటి మాటలు చెప్తుంటారు. ఒక మాట, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ప్రణాళికలు కోరుకున్నాడు. హల్లెలూయా. ఈ సమ్ ప్లాన్స్ టు బ్లెస్ యూ. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఆయన దగ్గర చాలా ప్రణాళికలు ఉన్నాయి. కానీ ఆయన సమయం కోసం చూస్తున్నాడు. ఆయన సమయం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. నీ జీవితంలో ఆయన గొప్ప కార్యం జరిగించడానికి, ఆయన కార్యాలు చేయటానికి ఆయన సమయాన్ని తీసుకుంటున్నాడు. తగిన కాలం కొరకు ఆయన వేచి ఉంటున్నాడు. నీకు తెలియకపోవచ్చు నీ జీవితంలో ఎప్పుడు అద్భుతాలు ప్రభు చేయాలో ప్రభువుకు తెలుసు. ఏ టైంలో నీ జీవితంలో కార్యం జరిగించాలో, ఏ టైంలో ఆయన కార్యం జరిగించాలో, ఏ టైంలో ఆయన చక్రం తెప్పాలని తెలుసు. స్తోత్రం చెప్పండి. మన సమయాలు ఉంటాయి కదండి, మన సమయం. కొన్ని సందర్భాల్లో ఆ స్త్రీలు చక్కగా బిర్యానీ, చికెన్ ఇవన్నీ వండుతూ ఉంటారు. ఆ చికెను, ఆ తర్వాత బిర్యానీ, ఇవన్నీ వంటకాలన్నీ కూడా స్టవ్ మీద ఉన్నప్పుడు మీ బెడ్లో వచ్చి అంటారు, అమ్మ పెట్టే అంటారు. లేదు, ఆగరా, ఇది ఇంకా అవ్వాలి, ఉడకాలి. ఇది ఈ ఉడకని పెట్టేస్తే లేనిపోయిన విరోచనాలు, ఉడకని పెడితే లేనిపోయిన సమస్య, కడుపు అంతా డిస్టర్బ్ అయిపోద్ది. వెయిట్ ఫర్ సమ్ టైమ్ అంటిల్ ఇట్ గివ్స్ యూ మోర్ ప్లెజర్. నీకు మంచి ఆశీర్వాదము, మంచి ఆనందం నీకు కలుగు చేస్తుంది ఈ ఫుడ్, ఈ డెలిషియస్ ఫుడ్. వెయిట్ చేయి, ఇంకొక అరగంట వెయిట్ చేయి. అంతలో ఏదో టీవీ చూడు, లేదా పుస్తకం చదువుకో, కాసేపు వెయిట్ చేయని మనం ఏ విధంగా అంటామో, దేవుని సన్నిధిలో కూడా మనం వెళ్ళి ప్రభు నన్ను దీవించే అంటే దేవుడు అంటాడు, వెయిట్, లెట్ ఇట్ బి ఫినిష్డ్. ఇది ఫినిష్ అవ్వని. మామిడికాయలు, పచ్చి మామిడికాయలు ఎలా ఉంటాయి, బాగా పండిన మామిడికాయ ఎలా ఉంటుంది బంగినపల్లి. పచ్చి మామిడికాయ తింటే చెప్పండి, నోరంతా ఏమైపోతుంది, నోరంతా పులుపు. అదే పక్వానికి వచ్చింది, మెచ్యూరిటీకి వచ్చిన తర్వాత ఆ మామిడి పండు ఎలా ఉంటుంది, అమృతంలా ఉంటుంది కదా. ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు, నీకు అమృతం లాంటి పండు ఇస్తాను. నువ్వేం కోరుకుంటున్నావు, పిందులు కోరుకుంటున్నావు. ఏం కోరుకుంటున్నావు, వెయిట్ చేయి. ఈ పిండి ఏమవ్వాలి, కాయ అవ్వాలి. ఈ కాయ ఏమవ్వాలి, పండు అవ్వాలి. పండు అయిన తర్వాత ఇస్తాను, నీ చేతిలో పెడతానంటాడు. కానీ నువ్వేమంటావు, నాకు ఆ పిందే కావాలి. ఇంకా కావాలన్నప్పుడు ఇచ్చేస్తాడనమాట. ఓ ఇది తీసేసుకో పింది. ఆ పిండి కొరుకుంది తినేసి పాపం ఎంత ఇబ్బంది పడతావు. వెయిట్ అంటిల్ గాడ్స్ డూ సమ్ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. వెయిట్ చేయి. ఆ వెయిటింగ్లోనే దేవుడు ఒక ఆశీర్వాదం ఉంది. వెయిట్ ఫర్ ద హోలీ స్పిరిట్. మీరు వెయిట్ చేయండి, కనిపెట్టండి అన్నప్పుడు మేడగదిలో యేసు ప్రభు తల్లితో పాటుగా 120 మంది కనిపెడుతున్నప్పుడు ఆ రాత్రి దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ఆత్మ ఏమండి ఒక గొప్ప ధ్వని లాంటి ఆ శబ్దం ఎప్పుడైతే లోపలికి వచ్చింది, నిజంగా గొప్ప శబ్దం లోపలికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి రాగా, అగ్ని నాలుకలు వంటి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి రాగానే ఆ పరిశుద్ధాత్మ చేత మండబడుతున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి వస్తూ ఉంది. నిజంగా వారిలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రమైన కార్యం మండిపోతుంది, కాలిపోతుంది. వారిలో ఉన్నటువంటి భయం, వారిలో ఉన్నటువంటి పిరికితనం, వారిలో ఉన్నటువంటి సులువుగా చిక్కులు పెట్టే పాపాలు, వారిలో ఉన్నటువంటి అవిధేయత, వారిలో ఉన్నటువంటి కోపము, వారిలో ఉన్న ఆగ్రహము, వారిలో ఉన్న అసూయ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని మీదకి రాగానే చెత్తలాంటి ఈ పాపాలు లేకపోతే చెత్తలాంటి అనుభవాలన్నీ కాలిపోతాయి. అందుని బట్టి పరిశుద్ధాత్మ అభిషేకం మనకు కావాలి, పరిశుద్ధాత్మ అగ్ని మన మీద దిగి రావాలి. మూడోదిగా వాళ్ళకి దేవుడు అట్రెన్స్ ఇచ్చాడు, అంటే వాక్శక్తి ఇచ్చాడు కదా. వెయిట్ చేస్తున్నావా దేవుని కార్యాల కొరకు?
నా ప్రియ దేవుని దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ప్రణాళికలు కలిగినటువంటి వాడు. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. మీలో ఎవరైనా వారి పిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ధనికులు కావచ్చు, లేకపోతే పేదలు కావచ్చు, సామంతులు కావచ్చు, లేకపోతే ధనికులు కావచ్చు, నువ్వు లిటరేట్ కావచ్చు, ఇల్లిటరేట్ కావచ్చు, నువ్వు ఎవడమైనా సరే ప్రభువునందు భక్తులు కలిగి ఉంటే, యెహోవా యందు భక్తులు కలిగి ఉంటే ప్రభువు వారిని దీవించును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.